అందరికీ నమస్తే. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎందుకంటే అప్పుడే ఈ సంవత్సరానికే కాంగ్రెస్ గుడ్లు తేలేసిందని, లేకపోతే బీఆర్ఎస్ తుఫాన్ కన్నా స్పీడ్గా పోతుందని, లేకపోతే అసలు బీఆర్ఎస్ కాదు బీజేపీయే తెలంగాణలో మొత్తం బలపడ్డదని, ఇట్లాంటి చాలా 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 చర్చలు, చాలా చాలా పొలిటికల్ కామెంట్స్ ఇవన్నీ కూడా మనకు వినిపిస్తున్నాయి అన్ని పార్టీల నేతల నుంచి. కానీ ఒక సర్వే వచ్చింది, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఏంటి సిచ్యువేషన్, ఓట్ల పర్సెంటేజ్తో సహా, యూత్ ఎటువైపు ఉన్నదో సహా, కులాల వారీగా, మతాల వారీగా మొత్తం టోటల్గా ఒక సర్వే రిపోర్ట్ మన దగ్గర ఉంది. ఆ సర్వే రిపోర్ట్ ఏముందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఇది ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళు చేసిన సర్వే. ఇది కొంచెం నిక్కచ్చిగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా మనకు తెలుసు. అంతకుముందు జరిగిన ఎలక్షన్స్ ఏపీలో, తెలంగాణలో, లేకపోతే గుజరాత్లో, మధ్యప్రదేశ్లో, ఢిల్లీలో జరిగిన ఎలక్షన్స్లో కూడా సర్వేలు ఇచ్చిండ్రు. ఆల్మోస్ట్ 85 to 90% అక్యురేట్ రిజల్ట్ కూడా వచ్చింది ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇచ్చిన సర్వే. కాబట్టి కొంచెం విశ్వాసంగా కనిపిస్తుంది ఈ సర్వే. ఆ సర్వే రిజల్ట్ మీకు చూపించబోతున్నా. ఇక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కిందనే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంది. మేము సిగ్నల్ టీవీ మరింత ముందుకు చాలా స్పీడ్గా పోవడానికి సహకరించండి, ప్రోత్సహించండి. ఇక సబ్జెక్ట్లో పోదాం. ఇది యాజ్ ఆన్ 28th, అంటే 28th అంటే నిన్ననే, జస్ట్ చాలా దగ్గర సర్వే, ప్రజలతో సర్వే చేసింది. ఇది ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని రాసినట్టుగా కాకుండా గ్రౌండ్లోకి పోయి చేసినట్టుగా చెప్తున్నారు ఆత్మసాక్షి గ్రూప్ సంబంధించిన ప్రతినిధులు. కాన్స్టిట్యున్సీలో పోయినాము, రకరకాల వర్గాల ప్రజలను కలిసినాము, తర్వాత కొంచెం ర్యాండమ్గా చేసినాము, ఇట్లా చాలా విషయాలు వాళ్ళు చెప్పిండ్రు. చూద్దాం. మూడ్ ఆఫ్ తెలంగాణ ఏంటి, మూడ్ ఆఫ్ తెలంగాణ ఏంది, బాటిల్ గ్రౌండ్ తెలంగాణ ఆత్మసాక్షి గ్రూప్. కొద్దిగా ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్. వాళ్ళంతా ఖరగ్పూర్ ఐఐటి, రకరకాల ఐఐటీలో చదువుకున్న వాళ్ళు, చాలా సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. మూడ్ ఆఫ్ తెలంగాణ ఎట్లా ఉంది, ప్రజెంట్ సర్వే డీటెయిల్స్ అండ్ మెథడాలజీ ఎట్లా తీసుకున్నారని కూడా రాసిండ్రు. ఎట్లా రాసిందంటే 32,500 శాంపిల్స్ తీసుకున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్ కలెక్టెడ్ 113 కాన్స్టిట్యున్సీలో తీసుకున్నారు. 6 కాన్స్టిట్యున్సీలు. యాక్చువల్గా ఎంఐఎం 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కదా, దానిలో నాంపల్లి ఒక్కటే తీసుకున్నారు. మిగతా 6 కాన్స్టిట్యున్సీలు తీసుకోలేదని చెప్తున్నారు. ఎందుకంటే డబ్బులు కూడా కావాలి కదా, అనవసరంగా ఆడ ఎంఐఎంఏ ఉంటుంది కాబట్టి డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు. డబ్బులతో కూడుకున్న పని, సర్వే అనేది అంత ఈజీగా ఉత్తగా రాసేది కాదు కాబట్టి అది చేయలేదు. కానీ 113 కాన్స్టిట్యున్సీలు చేసినామని చెప్తున్నారు. 32,500 శాంపిల్స్ తీసుకున్నారు. ద సర్వే వాజ్ కేర్ఫుల్లీ డిజైన్డ్ టు రిఫ్లెక్ట్ ద సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ డెమోగ్రాఫిక్ ఆఫ్ తెలంగాణ, కవరింగ్ 3 మేజర్ రీజియన్స్, నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ అండ్ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్. 3 భాగాలుగా చేసి సర్వే చేసామని చెప్తున్నారు. ఇంకా దాని శాంప్లింగ్ ఎన్స్యూడ్ ఇంక్లూజివ్ అక్రాస్ ఏజ్ గ్రూప్స్, జెండర్, క్యాస్ట్, ఇన్కమ్ లెవెల్స్ అండ్ అర్బన్ రూరల్ డివైడ్స్ విత్ rigorous field work and scientifically grounded sampling techniques. The survey achieved an average margin of error between 1.5 to 2%, ensuring reality and credibility of the findings. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సబ్జెక్ట్లోకి పోతే 130 శాంపిల్స్ కలెక్టెడ్ ద ర్యాండమ్, 160 శాంపిల్స్ కలెక్టెడ్ ద సెలెక్టివ్ శాంపిల్ బేసిస్. ఇది వాళ్ళు చేసిన సర్వే. ఎట్లా ఎవరిని చేసిందంటే ఫార్మర్స్ అండ్ లీజ్ ఫార్మర్స్ అంటే రైతులు, తర్వాత కౌలుదారులు, తర్వాత మేల్ అండ్ ఫీమేల్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, 18 to 30, 31 to 40, 41 to 50, ఈ విధంగా చేసినామని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ అన్ని వర్గాలు, సర్వీస్, గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, బెనిఫిషియర్స్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్, వేజ్ సీకర్స్ అంటే కూలీలు, ఎంప్లాయిడ్ ఇన్ ప్రైవేట్ సెక్టార్, అన్ఎంప్లాయిడ్ యూత్, బీసీ కమ్యూనిటీ, ఓసీ కమ్యూనిటీ, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్, స్మాల్ మిడిల్ క్లాస్ బిజినెస్ పర్సన్స్, లోకల్ బాడీ లీడర్స్ సచ్ యాజ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ గ్రామ పంచాయతీ, వాళ్ళతో కూడా కలిసిరండి వీళ్ళు. బేసింగ్ ఆన్ ఎకనామికల్ స్టాండర్డ్స్, అవర్ గ్రూప్ కలెక్టెడ్ శాంపిల్ ఫ్రమ్ పూర్, వెరీ పూర్, మిడిల్ క్లాస్, రిచ్ పర్సన్స్, ఆశా అండ్ అంగన్వాడీ వర్కర్స్తో కూడా కలిసిరట, హౌస్ వైఫ్స్తో కూడా తీసుకున్నారంట. చేసింది వీళ్ళే. జై శ్రీకాంత్, ఎంటెక్, ఐఐటి చెన్నై. తర్వాత మూర్తి విఆర్ సిఇఓ, గ్రూప్కి సంబంధించిన పర్సన్, ఖరగ్పూర్ ఐఐటి. డాక్టర్ వి రామారావు, ఎంఏ పిహెచ్డి. ఏంటి అసలు, ఇంకో ఫార్మర్స్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ 10 కలెక్టెడ్, సెలెక్టెడ్ ఒకవేళ 10 మంది తీసుకుంటే దానిలో 5 సెలెక్ట్గా, ర్యాండమ్ 5 అట్లా ఉన్నాయని కూడా చెప్తున్నారు అన్ని వర్గాలై. ఇక డైరెక్ట్గా మనం ఇంకా దెర్ ఈజ్ ఏ పబ్లిక్ డిసాటిస్ఫాక్షన్ బికాస్ ఆఫ్ ప్రామిసెస్ మేడ్ బై ద కాంగ్రెస్ పార్టీ. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ హౌసెస్, యువ వికాస్, చేయూత హ్యాస్ నాట్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఆర్ నాట్ ఫేసింగ్ సీరియస్ డిలేస్, కాలేదని చెప్తున్నారు. మినిస్టర్స్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇంక్లూడింగ్ ద సీఎం ఆర్ కాన్స్టిట్యున్సీ క్రిటిసైజింగ్ ద ఫార్మర్ సీఎం కేసీఆర్, విచ్ ఈజ్ క్రియేటెడ్ పబ్లిక్ బ్యాక్లాష్
పీపుల్ ఫీల్ దట్ దే ఆర్ ఎలక్టెడ్ దిస్ గవర్నమెంట్ ఎక్స్పెక్టింగ్ బెటర్ గవర్నెన్స్. కేసీఆర్ గవర్నమెంట్ కన్నా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఓట్లు వేసినట్టు జనం, కానీ పని కాలేదంట, వాళ్ళంతా అసలుతో ఉన్నట్టుగా చెప్తున్నారు. హైడ్రా నుంచి కూడా చూసినరా అలా యూస్ఫుల్ ఇట్ ఈస్ డ్రాయింగ్ క్రిటిసిజం. హైడ్రా కూడా కాంగ్రెస్ దొబ్బిందని చెప్తున్నారు వాళ్ళు. ఖమ్మంలో ఓట్ షేర్ పెరిగిందంట. నల్గొండ డిస్ట్రిక్ట్స్ కూడా ఇన్ దీస్ 2 districts ద పర్ఫార్మెన్స్ ఆఫ్ బీఆర్ఎస్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. బీఆర్ఎస్ హ్యాస్ ఫెయిల్ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఇన్ న్యూలీ ఫార్మ్డ్ నిర్మల్ అండ్ మంచిర్యాల డిస్ట్రిక్ట్లో బీఆర్ఎస్ ఇంప్రూవ్ కాలేదంట. బీజేపీ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇట్స్ ఓట్ షేర్ కన్సిడరబుల్ ఇన్ సమ్ పాకెట్స్ ఆఫ్ నార్త్ తెలంగాణ అండ్ హైదరాబాద్ సిటీ, బట్ ద స్టేట్ యావరేజ్ ఈజ్ లిమిటెడ్ బై 18%. ఉత్తర తెలంగాణ కొంచెం హైదరాబాద్లో పెరిగింది బీజేపీ, మిగతా ఎక్కడ ఏం పెరగలేదు, మిగతా ఏం లేదని చెప్తున్నారు. ఇక సబ్జెక్ట్లకే పోవాలి మనం. ఇది బొమ్మ, ఇది ఒక పిక్చర్. ఏంటంటే మూడ్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఆన్ 28th April ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఎట్లా ఉంటుంది అనేది. ఇది కాంగ్రెస్ 34.25% ఉందంట కాంగ్రెస్కు, అంటే తగ్గింది నాకు తెలిసి. అది 40% ఉండే మొన్న ఎలక్షన్స్లో. బీఆర్ఎస్ 39% ఉంది. బీఆర్ఎస్ 39% మేజర్ షేర్ ఉంది. బీజేపీ 18%, బీజేపీ కూడా పెరిగింది. తర్వాత ఎంఐఎం 25%, వాళ్ళని ఎవరు ఏం చేయలేరు ఎంఐఎంను, ఎందుకంటే ఎంఐఎం కాన్స్టిట్యూన్సీలు అక్కడే ఉంటుంది కాబట్టి. ఏంటి ఇక్కడ చూడండి, 2023 ఎలక్షన్స్లో కాంగ్రెస్కు 39.74% ఓట్ షేర్ వచ్చింది. ఇప్పటికి వచ్చే వరకు 34.25% ఉంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే వాళ్ళకు -5.49% ఓటు తగ్గుతున్నాయి. అంటే దగ్గర మన దగ్గర 3 కోట్ల ఓటర్లు అనుకుంటే 2023 లెక్క ప్రకారమే మనకు 5.49%. 5% అంటేనే ఆల్మోస్ట్ 15 lakhs పీపుల్, 15 లక్షల ఓటర్లు, పైన 4.9 కూడా ఉంది కాబట్టి 16 లక్షల మంది ఓటర్లు తగ్గిపోయారు కాంగ్రెస్కు. బీఆర్ఎస్ 37.35% ఉంది 2023 ఎలక్షన్, 39% ప్లస్ 1.65 అంట, 1.65% మాత్రమే పెరిగింది. బీజేపీకి వచ్చే వరకు 14.15% 2023 ఎలక్షన్స్లో ఉన్నది, 18% ఇప్పటికి ఎలక్షన్ జరిగితే వచ్చే ఓట్లు అంటున్నారు, ప్లస్ 3.85 ఎక్కువ పర్సెంటేజ్ బీజేపీ పెరిగింది. కానీ అది సమాంతరంగా పెరగలేదు, కేవలం కొన్ని జిల్లాలో మాత్రమే లిమిట్ అయ్యింది. నేను ఇంతకుముందు కూడా చదివినా, నేను మళ్ళీ కూడా మీకు సబ్జెక్ట్ చెప్తా. ఎంఐఎం 2.22%, 2.5% అంట, ప్లస్ 0.28%. అదర్స్ అంటే ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరెవరు వస్తారు దానిలో. ప్రొజెక్షన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఫర్ పార్టీస్. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఎన్ని వస్తాయి కాంగ్రెస్కు? ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే 37 నుంచి 39 సీట్లు మాత్రమే వస్తాయంట. అంటే ఎన్ని తగ్గుతున్నాయి? వీళ్ళకి 64 సీట్లు వచ్చినాయి. యాక్చువల్గా 64 సీట్ల నుంచి వాళ్ళు 37-39 సీట్లకు పడిపోతున్నదంట. బీఆర్ఎస్ 58-60 ఓట్స్ వస్తాయంట. ఇప్పుడు 58-60 అంటే వాళ్ళకు వచ్చినాయి 38, అంటే ఆల్మోస్ట్ 20-22 ఎమ్మెల్యేలు పెరుగుతున్నారు, సీట్లు పెరుగుతున్నాయి. బీజేపీ 8 ఎమ్మెల్యేస్ గెలిచిండ్రు. ఇప్పుడు ఎలక్షన్ వస్తే బీజేపీ 18-19 ఎమ్మెల్యేస్ గెలుస్తారంట. ఇక ఎంఐఎం 6-7, అది ఎప్పుడు ఉండేదే, అది పెరిగేది లేదు తగ్గేది లేదు అన్నట్టే ఉంటుంది వాళ్ళది. కాబట్టి పోదాం. ఇక క్లియర్ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, బీఆర్ఎస్కు 50 సీట్లు కనిపిస్తున్నాయి. క్లియర్ ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్ 31 సీట్లు క్లియర్గా కనిపిస్తున్నాయి. తర్వాత క్లియర్ ఎడ్జ్ ఫర్ బీజేపీ 14 సీట్లు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక ఎంఐఎం 6 సీట్ అంట, ఒక సీట్ ఎవరో పోయేది, అక్బరుద్దీన్ ఓడిపోతాడేమో. టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇది లెక్క. ఇంకా సబ్జెక్టు ఇంకా పోతే ఎక్కడెక్కడ కాన్స్టిట్యున్సీలు అంటే దగ్గర పోటీ కనిపిస్తుంది. ఏ పార్టీకి దగ్గర పోటీ కనిపిస్తుంది? కొన్ని కాన్స్టిట్యున్సీలు దగ్గరగా ఉన్న దగ్గర మాత్రమే వాళ్ళు రాసిండ్రు. ఆదిలాబాద్లో బోత్ కీన్ కాంటెస్ట్ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ మధ్య ఉందండి చూడండి, బోత్ కాన్స్టిట్యున్సీలో. సిర్పూర్లో కూడా బీజేపీ అండ్ బీఆర్ఎస్ మధ్య ఉందంట. తర్వాత మెదక్ వస్తే సంగారెడ్డిలో ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉంటుందంట. సంగారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉందంట. జహీరాబాద్కి వచ్చే వరకు బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉందంట. జహీరాబాద్లో బీఆర్ఎస్ వీక్ ఉందని చెప్తున్నారు వాళ్ళు. దాన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ 3rd ప్లేస్ అని చెప్తుంది జహీరాబాద్లో. నిజామాబాద్కి వస్తే జుక్కల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంది, బీజేపీ లేదు. ఎల్లారెడ్డికి వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంది, బీజేపీ లేదు. హుజరాబాద్కి వస్తే ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉంటుందట. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు ఉన్నాయంట. అక్కడ ముగ్గురు మధ్య క్లోజ్ కాంటెస్ట్ కనిపిస్తుందట. మానకొండూరు కాన్స్టిట్యున్సీకి వస్తే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ పోటీలో లేదు అక్కడ. మహబూబ్ నగర్కి వస్తే ఇక్కడ కూడా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య దగ్గర కాంటెస్ట్ కనిపిస్తుందట. తర్వాత అలంపూర్కి వస్తే అలంపూర్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ, బీజేపీ లేదు అక్కడ. షాద్నగర్కి వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంది. తర్వాత నర్సంపేట వరంగల్ జిల్లా, ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంది, బీజేపీ లేదు. మహబూబాబాద్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంది, బీజేపీ లేదు. మిర్యాలగూడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంది. ఆలేరుకు వస్తే ఆలేరులో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంది. భద్రాచలం కాంగ్రెస్ బీఆర్ఎస్. నాంపల్లి
ఎంఐఎం అండ్ కాంగ్రెస్, బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు. ఎల్బీనగర్కి వస్తే ట్రయాంగులర్ కాంటెస్ట్ కనిపిస్తుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్నది. కేవలం దగ్గర ఎక్కడైతే కాంపిటీషన్ ఉంటుందో అవి మాత్రమే, ఆ కాన్స్టిట్యూన్సీలు మాత్రమే వారు ప్రొజెక్ట్ చేసిండ్రు, అన్నీ కాకుండా రెగ్యులర్ కాకుండా. ఇక సీఎం, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద పర్ఫార్మెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే, సాటిస్ఫైడ్గా ఓన్లీ 3% ఉన్నారంట. 3% మాత్రమే జనం సాటిస్ఫాక్షన్గా ఉన్నారంట. గుడ్ 22%, గుడ్ అంటే ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అంటారు కదా, ఆ టైప్ అది. తర్వాత యావరేజ్ 19%, బ్యాడ్ 47% ఉన్నారంట. అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ మీద, ఈ పరిపాలన మీద, ఈ గవర్నమెంట్ పైన 47% జనం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఒపీనియన్ చెప్పలేని వాళ్ళు 9% ఉన్నారు, మాకేం తెలియదు అనే వాళ్ళు. హూమ్ డూ యూ ప్రిఫర్ యాజ్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు తెలంగాణకు? నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అవకాశం ఉందంటే, రేవంత్ రెడ్డికి 32% ఉందంట. తర్వాత కేసీఆర్కి 43% ఉందంట. బండి సంజయ్కి 14% ఉందంట. ఎనీ పర్సన్ ఫ్రమ్ కాంగ్రెస్ 3%, ఎనీ పర్సన్ ఫ్రమ్ బీఆర్ఎస్ 5%, ఎనీ పర్సన్ ఫ్రమ్ బీజేపీ 3%. ద బెస్ట్ పార్టీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ స్టేట్లో డెవలప్మెంట్ చేసే పార్టీ ఏదంటే బీఆర్ఎస్ 41%, కాంగ్రెస్ 33%, బీజేపీ 16%, అదర్స్ 3%, నో ఒపీనియన్ 7%. విచ్ పార్టీ డూ యూ ఓట్ ఫర్ ఇన్ ద నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు ఎవరికి ఓట్ వేస్తారు అని కూడా అడిగితే, కాంగ్రెస్కు 35%, బీఆర్ఎస్ 40%, బీజేపీ 17%, నో ఒపీనియన్ 8%. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ లా అండ్ ఆర్డర్? తెలంగాణ స్టేట్లో లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందంటే, గుడ్ 20%, యావరేజ్ 21%, బ్యాడ్ 42% ఉందంట. విచ్ ఫ్యాక్టర్ డూ యూ కన్సిడర్ బిఫోర్ ఓటింగ్? నువ్వు ఓటేసే ముందు దేన్ని కన్సిడర్ చేస్తావు, దేన్ని దృష్టిలో పెట్టుకుని ఓటేస్తావు అంటే, సింపతి ఆన్ పార్టీ మీద సింపతి 17%, వెల్ఫేర్ స్కీమ్సే 26% ఉన్నారు, ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అక్కడనే. క్యాస్ట్ ఈక్వేషన్స్ 11%, క్యాస్ట్ ఈక్వేషన్స్ మన దగ్గర పెద్ద నడవవు. ఓవరాల్ డెవలప్మెంట్ 28%, నో ఒపీనియన్ 18%. డూ యూ బిలీవ్ దట్ ద ప్రామిస్ ఆర్ ఫుల్ఫిల్ ఆర్ ఇంప్లిమెంటెడ్ టు ద పబ్లిక్ బై కాంగ్రెస్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్? అంటే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా, చేసిర్రా ఇప్పటివరకు అంటే, ఇంప్లిమెంట్ చేసిరని 20% అంటున్నారంట. నో, నాట్ ఇంప్లిమెంటెడ్ 44%, డిసాటిస్ఫైడ్. తర్వాత సాటిస్ఫైడ్ పార్షియల్లీ, కొంచెం ఓకే అనే వాళ్ళు 17% ఉన్నారు. ఒపీనియన్ చెప్పిన వాళ్ళు 19% ఉన్నారు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ మీద మీ వ్యవహారం ఏందని అడిగితే, ఎస్ కరెంట్ స్టెప్ టేకెన్, కరెక్ట్ స్టెప్ టేకెన్ బై గవర్నమెంట్ 29% ఉన్నారంట. ఎస్యూ ల్యాండ్ యాక్విజిషన్ ఈజ్ రాంగ్, తప్పు, నో ఐడియా 24%. తర్వాత వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ లగచర్ల ల్యాండ్ గొడవ జరిగింది కదా, ఆ గొడవల ల్యాండ్ అక్విజిషన్ ఈజ్ ద కరెక్ట్ స్టెప్ టేకెన్ బై ద గవర్నమెంట్, సాటిస్ఫై 28%, నాట్ టు కరెక్ట్ స్టెప్ టేకెన్ బై ద గవర్నమెంట్ 45%, నో ఐడియా అనే వాళ్ళు 27%. సో ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ గెట్ అండ్ అనదర్ ఛాన్స్, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందా తెలంగాణలో అంటే, ఎస్ పాసిబుల్ అనే వాళ్ళు 34% ఉన్నారంట. నో, నాట్ పాసిబుల్ 46%, కెనాట్ సే 20% ఉన్నారంట. అంటే ఇప్పుడే ఎలక్షన్ లేదు కాబట్టి ఇంకా డిసిజన్ తీసుకుంటారు వాళ్ళు. ద ప్రామిసెస్ మేడ్ టు ద పబ్లిక్ సచ్ యాజ్ మహాలక్ష్మి, రైతు భరోసా, గ్రామజ్యోతి, యువ వికాసం, చేయూత అండ్ ఇందిరమ్మ హౌసెస్ బై ద ప్రజెంటింగ్ గవర్నమెంట్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఆర్ నాట్, అండ్ వేదర్ యూ ఆర్ సాటిస్ఫైడ్? దీనిలో ఇవి అయితవే కావా, మీరు సాటిస్ఫైగా ఉన్నారంటే సాటిస్ఫై ఉన్నాము అయితే అని 25% నమ్ముతున్నారంట. అసలు సాటిస్ఫై లేము, అవి అయ్యేది కాదు పోయేది కదా అని 41% ఉన్నారంట. కొద్దిగా కావచ్చు అని 17% అంటున్నారంట. 70% ఏం చెప్పలేకపోతారంట. హౌ మెనీ మార్క్స్ డూ యూ, ఎన్ని మార్కులు వేస్తారు ప్రజెంట్ గవర్నమెంట్ కంటే? బిలో 30 మార్క్స్ 39%, తర్వాత 30 to 40 మార్క్స్ 29%, 40 to 50 మార్క్స్ 15%, 50 to 60 మార్క్స్ 4%, అబోవ్ 60 మార్క్స్ 3%, వెరీ బ్యాడ్. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద కరప్షన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నమెంట్? కరప్షన్ జరుగుతుందంటే నో కరప్షన్ జరుగుతలేని 60%, ఎస్ కరప్ట్ జరుగుతుందని చెప్పి 40%, కరప్షన్ డిక్రీజ్ 21%, తగ్గిందనే వాళ్ళు ఉన్న 21%. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద ప్రజెంట్ వర్కింగ్ స్టైల్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ తెలంగాణ స్టేట్? సాటిస్ఫైగా 20% ఉన్నారంట. నో, నాట్ సాటిస్ఫైడ్ 42%, సాటిస్ఫైడ్ పార్షియల్లీ కొంచెం పర్వాలేదనే వాళ్ళు 23% ఉన్నారంట. చెప్పలేని వాళ్ళు 15%. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ఇన్ తెలంగాణ? ఎస్ సాటిస్ఫైడ్ 24%, నాట్ సాటిస్ఫైడ్ 42%. పొద్దుగాలు లేస్తే మేము 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం చెప్తారు కదా, 42% సంతృప్తికరంగా లేదంట. మరి టు బి ఇంప్రూవ్డ్, చేసుకోవాల్సిన బాధ్యత ఉంది, ఇంకా ఇంప్రూవ్ కావాలి, ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి 18% అడుగుతున్నారంట. విచ్ పార్టీ విల్ బి బెనిఫిటెడ్ ఇఫ్ ట్రయాంగులర్ మల్టీ కార్నర్ కాంటెస్ట్ విల్ టుక్ ప్లేస్ ఇన్ ఎనీ యువర్ అసెంబ్లీ? ఒకవేళ మీ కాన్స్టిట్యున్సీలో ట్రయాంగిల్ ఫైట్ కనుక జరిగితే, అంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, లేకపోతే ఇంకా కొంత ఇండిపెండెంట్స్ లాంటి వాళ్ళు వస్తే, కాంగ్రెస్ 33% గెలిచే అవకాశం ఉంది చెప్తున్నారంట. బీఆర్ఎస్ 42% అవకాశం ఉందంట. బీజేపీ 18% ఉందంట. చెప్పలేని వాళ్ళు 7% ఉన్నారు. విచ్ పార్టీ గవర్నమెంట్ ఈజ్ బెటర్ ఫర్ తెలంగాణ టు ప్రొవైడ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
హాస్పిటల్స్, రోడ్స్, స్కూల్ బిల్డింగ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అంటే కాంగ్రెస్ 36%, బీఆర్ఎస్ 44%, బీజేపీ 17% కనిపిస్తుంది. విచ్ పార్టీ ఈజ్ బెటర్ ఫర్ తెలంగాణ స్టేట్ ఫర్ ద డెవలప్మెంట్ అంటే కాంగ్రెస్ 26%, బీఆర్ఎస్ 47%, బీజేపీ 18% కనిపిస్తుంది. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఫర్ ఫ్రీ బస్ సర్వీస్ ఫర్ ఉమెన్? అదే కదా వీళ్ళ అదొకటే కదా ఇస్తున్నది. అదేంటంటే సాటిస్ఫైడ్ 34% ఉన్నారంట ఫ్రీ బస్ మీద, నాట్ సాటిస్ఫైడ్ 37% ఉన్నారంట, పార్షియల్లీ కొంచెం 11% ఓకే అంటున్నారంట. వాట్ యువర్ ఒపీనియన్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అండ్ శ్రీశైలం హైవే? పొద్దుగా లేస్తే ఫ్యూచర్ సిటీ అని మొత్తుకుంటున్నారు రేవంత్ రెడ్డి. గుడ్ డిసిజన్ 44%, నాట్ పాసిబుల్ సాధ్యం కాదనే వాళ్ళు 34% ఉన్నారంట, నాట్ ఏ గుడ్ డిసిజన్ అసలు కరెక్టే కాదు డిసిజన్ 10% ఉన్నారంట. అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ రిప్లేసింగ్ ధరణి విత్ భూమాత తీసుకొచ్చారు కదా, ఏంది మీ సిచ్యువేషన్ అంటే భూమాత ఈజ్ గుడ్ 41%, నో భూమాత ఈజ్ నాట్ గుడ్ 39%, బోత్ భూమాత ధరణి ఆర్ నాట్ గుడ్, రెండు కరెక్ట్ కాదనే వాళ్ళు ఉన్నారు 16%. తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ విషయంలో ప్రజెంట్ గవర్నమెంట్ తెలంగాణ విల్ ఇంప్లిమెంట్ అవుతుందని 25%, నో ద ప్రజెంట్ గవర్నమెంట్ తెలంగాణ విల్ నాట్ ఇంప్లిమెంట్ డ్యూ టు ద లాక్ ఆఫ్ ఫండ్స్ 35% కాదని అంటున్నారంట. ఇట్ ఈస్ ఓన్లీ పొలిటికల్ గేమ్ 27% ఉన్నారంట. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ తెలంగాణ ఆర్ హ్యాపీ ఆర్ అన్హ్యాపీ, సాటిస్ఫైడ్ అబౌట్ ద కరెంట్ గవర్నమెంట్? సాటిస్ఫైడ్ 31%, నాట్ సాటిస్ఫైడ్ 35%, పార్షియల్లీ సాటిస్ఫైడ్ 15%. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ హైడ్రా మీద సాటిస్ఫైడ్ 20%, నాట్ సాటిస్ఫైడ్ 44%, సాటిస్ఫైడ్ పార్షియల్లీ 15%. ఇంకేమున్నది ఓట్ షేర్ మేల్ బై ఏజ్ గ్రూప్స్, మేల్ మగవాళ్ళు 18 to 30% అయితే కాంగ్రెస్కు 33% చేస్తామన్నారంట, బీఆర్ఎస్కు 37 ఉన్నది, బీజేపీకి 27 ఉన్నది. 31 నుంచి 40 సంవత్సరాల వాళ్ళు 31 to 40 years వాళ్ళు 35% కాంగ్రెస్కి వేస్తే 38% బీఆర్ఎస్కి వేస్తున్నారంటే, బీజేపీ 22% ఉన్నది. 41 to 50 years 36% కాంగ్రెస్, 40% బీఆర్ఎస్. 51 to 60 years 38% కాంగ్రెస్, 41% బీఆర్ఎస్. అబోవ్ 60 years 36% కాంగ్రెస్, 44% బీఆర్ఎస్. నాకు అర్థమవుతుంది ఈ పిక్చర్ చూస్తే ఏమర్థమవుతుందంటే యూత్లో ఇంకా కాంగ్రెస్ మీద ఆశలు ఉన్నాయి, ఇంకా ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ఆర్ బీజేపీ ఇంకా ఈ యూత్ విషయంలో కొంచెం వెనుకబడినట్టుగా కనిపిస్తుంది. తర్వాత ఓట్ షేర్ ఆఫ్ ద ఉమెన్ ఎట్లుందంటే 18 to 30%, 30 years 32% కాంగ్రెస్, 36% బీఆర్ఎస్, బీజేపీ 27%. 31 to 40 years 36% కాంగ్రెస్, 37% బీఆర్ఎస్, 20% బీజేపీ. 41 to 50 years కాంగ్రెస్ 38, బీఆర్ఎస్ 41, బీజేపీ 14. 51 to 60 పెద్దోళ్ళు 39% కాంగ్రెస్, 43% బీఆర్ఎస్, బీజేపీ 13%. అబోవ్ 60 years 41% కాంగ్రెస్, 45% బీఆర్ఎస్, బీజేపీ 10%. ఇక క్యాష్ బేసిస్ చూస్తే ఓసీలు 34% కాంగ్రెస్కు ఉంటే 39% బీఆర్ఎస్కు ఉన్నారు, 20% బీజేపీకి ఉన్నారు. బీసీలు 35% కాంగ్రెస్, 38% బీఆర్ఎస్, 19% బీజేపీ. ఎస్సీలు 38% కాంగ్రెస్, 37.5% బీఆర్ఎస్, 70% బీజేపీ. ఎస్టీలు 36% కాంగ్రెస్, 39% బీఆర్ఎస్, బీజేపీ వచ్చేసి 20% ఉన్నది. రూరల్ అండ్ అర్బన్ ఓటింగ్ ప్రజెంటింగ్ రూరల్లో కాంగ్రెస్కు 39% ఓట్లు ఉన్నాయంట, బీఆర్ఎస్కు 44% ఉన్నాయంట రూరల్. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో బీఆర్ఎస్ని దెబ్బ కొట్టిందే రూరల్, అర్బన్ కాదు. అర్బన్లో మంచి హైదరాబాద్లో బాగానే వచ్చినాయి, రూరల్ మొత్తం దొబ్బింది. బీజేపీ 11%. అదే అర్బన్కి వచ్చే వరకు, సిటీలోకి వచ్చే వరకు 33% కాంగ్రెస్, బీఆర్ఎస్ 39%, వాళ్ళ ప్లేస్ వాళ్ళకు ఉంది. ఓట్ షేర్ ఆఫ్ ద ఆక్యుపేషన్ ఆఫ్ పర్సెంటేజ్ స్టూడెంట్ కాలేజ్ అండ్ యూనివర్సిటీస్ 34%, బీఆర్ఎస్ 39%, బీజేపీ 21. అన్ఎంప్లాయిడ్ యూత్ 33% కాంగ్రెస్, 37% బీఆర్ఎస్. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 37% కాంగ్రెస్, 38% బీఆర్ఎస్, 18% బీజేపీ. ఎంప్లాయిడ్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ 35 కాంగ్రెస్, 39 బీఆర్ఎస్, 17 బీజేపీ. స్మాల్ బిజినెస్ పీపుల్ చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు 30% కాంగ్రెస్, 43 బీఆర్ఎస్, 15 బీజేపీ. వేజ్ సీకర్స్ డైలీ వేజర్స్ 39% కాంగ్రెస్, 43% బీఆర్ఎస్, 12% బీజేపీ. హౌస్ వైఫ్స్ 38% కాంగ్రెస్, 43% బీఆర్ఎస్, 15% బీజేపీ. ఫార్మర్స్ అండ్ లీజ్ ఫార్మర్స్ 33% కాంగ్రెస్, 42% బీఆర్ఎస్, 17% బీజేపీ. ఫిషర్మెన్స్ 37% కాంగ్రెస్, 41% బీఆర్ఎస్, 14 బీజేపీ. వీవర్ సెక్షన్ 36% కాంగ్రెస్, 44% బీఆర్ఎస్, 16% బీజేపీకి ఉన్నారు. రిచ్ 25% కాంగ్రెస్, బీఆర్ఎస్ 35% ఉన్నారంట, బీజేపీ కూడా రిచ్ బాగానే ఉంది 34%. మిడిల్ క్లాస్ 30% కాంగ్రెస్, బీఆర్ఎస్ 33, బీజేపీ 27. పూర్ పీపుల్ 36 కాంగ్రెస్, 39 బీఆర్ఎస్, 18 బీజేపీ. వెరీ పూర్ 37% కాంగ్రెస్, బీఆర్ఎస్ 41, బీజేపీ 13. ఓట్ షేర్ బేస్డ్ ఆన్ ద రిలీజియన్ హిందూస్ 34% కాంగ్రెస్కు ఉన్నారు, బీఆర్ఎస్కు 37 ఉన్నారు, బీజేపీకి 19 ఉన్నారు. ముస్లిం 45% కాంగ్రెస్, 43% బీఆర్ఎస్, సరి సమానం ఉన్నారు ఆల్మోస్ట్, 5% బీజేపీ. క్రిస్టియన్స్ 39% కాంగ్రెస్, 43% బీఆర్ఎస్, బీజేపీ 8% ఉన్నారు. మొత్తం అయిపోయింది 21 pages. ఈ లెక్కలను చూసిన తర్వాత కాంగ్రెస్ బలహీన పడ్డది. ఇక
బీజేపీ సమ్ బెల్ట్స్లో బలపడ్డది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఆ ఏరియాలో కొద్దిగా బీజేపీ కనపడుతుంది. హైదరాబాద్లో కూడా బీజేపీ బలపడ్డది. బీఆర్ఎస్ మాత్రం కొంత యూత్లో బీఆర్ఎస్ ఇంకా పుంజుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే అబోవ్ 40 ఇయర్స్ అంతా కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నట్టు కనిపిస్తున్నది ఈ సర్వే చూస్తే. కానీ బిలో 30 ఉన్నారు కదా, 18 to 30 ఇయర్స్ వాళ్ళు బీఆర్ఎస్కు ఇంకా అటాచ్ కాలేదు. ప్లస్ కాంగ్రెస్ నుంచి డిటాచ్ అయ్యారు వాళ్ళందరూ కూడా. బట్ వాళ్ళు ఎవరికి అటాచ్ అయ్యారో తెలియదు, బీజేపీయా బీఆర్ఎస్ఆ ఏమైతుందో తెలియదు. కానీ ఈ సర్వే మొత్తం చూసిన తర్వాత మనకు ఎవరు ముఖ్యమంత్రి కావాలనే విషయంలో మాత్రం కేసీఆర్ విషయంలో క్లియర్ పిక్చర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది అనే విషయంలో వాళ్ళు క్లియర్గా ఉన్నట్టుగానే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సర్వేలో మనకు కనిపించింది. ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అన్న దగ్గర చాలా డిఫరెన్సియేషన్ కనిపించింది మనకు. బీజేపీలో ఎవరు కనిపిస్తలేరు, బీజేపీలో అయితే చాలా తక్కువ పర్సెంటేజ్ కనిపిస్తున్నారు ముఖ్యమంత్రులు ఎవరైన విషయంలో. అదే కేసీఆర్ విషయంలో క్లారిటీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా బాగానే ఉన్నది. కాకపోతే మిగతా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నది చూడండి, రేవంత్ రెడ్డికి 32% ఉన్నారు. అదే అదర్ కాంగ్రెస్ పర్సన్స్కి 3% ఉన్నారు. అదే చంద్రశేఖర్ రావుకు 43% ఉన్నారు, 9% ఎక్కువ ఉన్నది కేసీఆర్కి. అదే బండి సంజయ్కి 14% ఉంది. బండి సంజయ్ బీజేపీలో సీఎం అభ్యర్థి అయిన విషయంలో మిగతా వాళ్ళకన్నా బెటర్గా ఉన్నాడు. తర్వాత మిగతా వాళ్ళు ఎన్ని అదర్ పర్సన్ అయినా కూడా 5% ఉంది బీజేపీ, 3% ఉంది బీజేపీ. బీఆర్ఎస్ అదర్ పర్సన్ కేసీఆర్ కాకుండా వేరే వాళ్ళంటే కూడా 5% ఉంది. ఎనీవే ఇది సర్వే. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే బీజేపీకి, బీఆర్ఎస్కు, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయో క్లారిటీగా ఇచ్చారు. కాకపోతే ఎవరి గవర్నమెంట్ రాదు. వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఎవరి గవర్నమెంట్ రాదు. బీజేపీ 14 వస్తే గవర్నమెంట్ రాదు, కాంగ్రెస్ 31 గవర్నమెంట్ రాదు, బీఆర్ఎస్ 50 వస్తే గవర్నమెంట్ కాదు. ట్రయాంగిల్ ఫైట్ జరిగితే ఇట్లే ఉంటుంది రిజల్ట్. రేపు ఫేస్ టు ఫేస్ జరిగితేనే రిజల్ట్ వేరేలా కనిపించవచ్చు. ఇట్లా చూస్తే మాత్రం ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాదు. 60 సీట్స్ రావాలి కదా, 60 సీట్స్ ఎవరి దగ్గర కూడా కనిపిస్తలేవు. కాకపోతే ఇక్కడ ఈ ఉన్నది పప్పు గుత్తి ఎంఐఎం ఉంది కదా, ఎంఐఎం ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది. వాళ్ళు ఎవరికి ఇస్తారు, బీజేపీకి ఇస్తే రాదనుకోండి. ఇక ఎక్కడెక్కడ ఉంటుందో. కానీ ఇప్పుడైతే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్కి 50, కాంగ్రెస్ 31, బీజేపీకి 14 సీట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మళ్ళీ ఒక సర్వేతో కలుద్దాం. వాళ్ళు ఇంకా చాలా రకాల సర్వేలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మీరే డిసైడ్ చేయండి సర్వే చూసిన తర్వాత. వాట్ ఈస్ తెలంగాణ మోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.